ఇటీవల ఏ సంస్థ అంతరిక్షంలో అల్ డేటా సెంటర్లను పరీక్షించడానికి ప్రాజెక్ట్ సన్క్యాచర్ను ప్రారంభించింది? గూగుల్. ఇటీవల యునెస్కో తన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యూసీసీఎన్లో భాగంగా సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ వర్గం కింద ఏ నగరాన్ని అధికారికంగా గుర్తించింది? లక్నో. ఏ దేశం తన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి షెంజౌ 21 మిషన్ను ప్రారంభించింది? చైనా. ఇటీవల భారత మాజీ హాకీ గోల్ కీపర్ మరియు కేరళకు చెందిన భారతదేశపు తొలి ఒలింపిక్ పతక విజేత 78 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన పేరు ఏమిటి? మాన్యుయల్ ఫ్రెడరిక్. ఇటీవల భారతదేశపు 90వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అయ్యారు? ఇలంపర్తి ఏఆర్. ఇటీవల డిక్షనరీ.com ఏ పదాన్ని 2025 సంవత్సరపు పదంగా పేర్కొంది? 6-7. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR 2026, ఎక్సర్సైజ్ మిలాన్ 2026 మరియు IONS కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్లను మొదటిసారి ఒకేసారి ఏ నగరం నిర్వహిస్తుంది? విశాఖపట్నం. నవంబర్ 2న ఐఐటి కాన్పూర్ యొక్క 66th వ్యవస్థాపక దినోత్సవంలో ఐఐటికి పూర్వ విద్యార్థులకు అత్యున్నత గౌరవమైన విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారం DAAతో ఎవరు సత్కరించబడ్డారు? జ్ఞానేష్ కుమార్. ఇటీవల డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? విశ్వజిత్ సహాయ్. ఇటీవల 1 నవంబర్ 2025న భారత నావికాదళంలో 40th మెటీరియల్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వైస్ అడ్మిరల్ బి. శివకుమార్. భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తన చివరి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటను ఎక్కడ ఆడాడు? రోలెక్స్ ప్యారిస్ మాస్టర్స్ 2025. ఇటీవల FIDE చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీ పేరును ఏమని మార్చారు? విశ్వనాథన్ ఆనంద్ కప్. నెదర్లాండ్స్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రాబ్ జెట్టన్. నవంబర్ 2025న దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-3ను ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఇస్రో. ఇటీవల భారతదేశంలోని 94th రామ్సర్ సైట్గా ఏ సైట్ మారింది? గోగబీల్ సరస్సు, బీహార్. హైదరాబాద్లోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అంకతిరాజు. ఇటీవల బహ్రెయిన్లో జరిగిన 2025 ఆసియా యువజన క్రీడల్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? 48 పతకాలు. ఇటీవల ఏ దేశం ఖబరోవ్స్కనే తాజా అణు జలాంతర్గామిని ప్రారంభించింది? రష్యా. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 నివేదికలో భారతదేశంలో అత్యంత మురికి నగరంగా ఏ నగరం మారింది? మదురై. ఇటీవల ఏ రాష్ట్రంలోని నౌరదేహి అభయారణ్యం, కునో నేషనల్ పార్క్ మరియు గాంధీసాగర్ అభయారణ్యం తర్వాత రాష్ట్రంలో చిరుతలకు 3వ నిలయంగా మారింది? మధ్యప్రదేశ్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 86th. ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియం అంటే గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంను ఏ దేశం ప్రారంభించింది? ఈజిప్ట్. ప్రపంచంలోనే తొలిసారిగా పొగాకుపై నిషేధం అమలు చేసిన దేశం ఏది? మాల్దీవ్స్. ఫ్రెంచ్ చెవాలియర్ డిఎల్ ఆడ్రే నేషనల్ డు మెరిట్ అవార్డు ఎవరికి లభించింది? సునీల్ కాంత్ ముంజాల్. ఇటీవల ఏ దేశానికి చెందిన డేవిడ్ బెక్హామ్ ఫుట్బాల్ మరియు దాతృత్వానికి చేసిన సేవలకు కింగ్ చార్లెస్ III నుండి నైట్హుడ్ అందుకున్నారు? ఇంగ్లాండ్. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.